ఫ్రెండ్స్, అవర్ ఆల్ దిస్ ఇస్ అనిత. మన లాస్ట్ వీడియోస్లో నేను ముందే చెప్పున్నాను. ఇరాన్ అమెరికా వార్ స్టార్ట్ అయినప్పుడే రాబోయే 2-3 నెలల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మొదలవచ్చు అని, ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేసి వీడియోస్లో నేను 2-3 వీడియోస్లో చెప్పాను. సో ప్రధానమంత్రి గారు కూడా రీసెంట్గా లాస్ట్ సండే అనుకుంటా హైదరాబాద్లో, దేశ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్రజలు పొదుపు పాటించాలని, బంగారం కొనడం ఒక 1 year వాయిదా వేసుకోండి, అలాగే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయొద్దని, మనం తినే ఆయిల్ ప్లస్ యూజ్ చేసే డీజిల్ పెట్రోల్ లాంటి ఆయిల్స్ కూడా తక్కువగా వెహికల్స్కి యూజ్ చేయండి అన్నట్టుగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అతి కష్టం మీద ఎలక్షన్స్ అయిపోయేంత వరకు తొక్కి పెట్టి ఉంచారనమాట ఆర్థిక సంక్షోభాన్ని. వాళ్ళ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి ప్రమాణ స్వీకారాలు చేసేసుకొని ఉత్సవాలు చేసేసుకున్న తర్వాత నింపాదిగా వెల్లడించారనమాట ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అండ్ రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని. ఒక బ్యారెల్కి $1 పెరిగినా కానీ నియర్లీ 11,500 crores పర్ డే ప్రభుత్వం మీద అదనంగా భారం పడింది. అంటే $1 అంటే $40-50కి మనం బై చేసాము. బట్ ఇప్పుడు 110 వరకు అయిపోయింది. అంటే ఆ లెక్కన ఇప్పుడు 75 days అవుతుంది వార్ స్టార్ట్ చేసి. ఎన్ని వేల కోట్లు, వేల కాదు లక్షల కోట్లు అదనపు భారము ఈ 75 daysలో ప్రభుత్వం మీద పడి ఉంటుంది అని మనం అసలు థింక్ చేయగలమా? అంత భారాన్ని ఎందుకు మోయాల్సి వచ్చింది ప్రభుత్వం? ఆ చర్యలేవో యుద్ధం స్టార్ట్ అయినప్పుడే మెల్లిగా తీసుకుంటే ఇప్పుడు అంతగా ఒక్కసారిగా ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది. కానీ అది వాళ్ళ స్వప్రయోజనం. ఆ స్థానంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ పార్టీకి నష్టం కలగకుండా ఉంటాము. వాళ్ళు ఎక్కడెక్కడైతే కంటెస్ట్ చేస్తున్నారో అక్కడ ప్రజా వ్యతిరేకత వస్తుందేమో అనే ఉద్దేశంతో దేశం మొత్తాన్ని పణంగా పెట్టారని చెప్పవచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికల కోసము దేశం మొత్తం యొక్క ఆర్థిక భవిష్యత్తుని పణంగా పెట్టారని అనొచ్చు అనమాట. సో ఇన్ని లక్షల కోట్లు ఒక పార్టీ తమ గెలవడం కోసము తొక్కిపెట్టి ఉంచింది. ఓన్లీ 1 వెస్ట్ బెంగాల్లో గెలిచింది, అస్సాం అండ్ పుదుచ్చేరిలో. సో వెస్ట్ బెంగాల్ కోసం ఇదంతా ఆపిందనమాట. సో ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత వెంటనే అనౌన్స్ చేస్తే మరి బాగోదు కాబట్టి కొంచెం ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత, భారీ ఎత్తున బహిరంగ సభలు అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశారు. డీజిల్ పెట్రోల్ని మీద మనం 80% ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటాం. 20% ఇక్కడ లోకల్గా మనం తయారవుతుంది. దట్ ఒక 3 months వరకు మనకు నిల్వలు ఉంటాయి. సో ఈ 80% మనం డిపెండ్ అవుతున్నాం కాబట్టి ప్రజలు కూడా ఆ మేరకు వాళ్ళ ఆయిల్ ఖర్చుని అయితే తగ్గించుకోవాలి. ఆయిల్ కన్జంప్షన్ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తుంటారో దాన్ని తగ్గించుకోవాలి. అన్నెసరీగా వెహికల్స్ యూజ్ చేయకుండా ఆ దిశగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకున్నాయి. వాళ్ళ క్యాన్వాయ్లో, ప్రధానమంత్రి గారి క్యాన్వాయ్లో నిన్నైతే ఒక ఓన్లీ 2 vehiclesే వెళ్తున్నాయి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి సీఎంలు పిఎంలు భారీ ఎత్తున ఒక సినిమా స్టైల్లో 20-30 కార్లు క్యాన్వాయ్ని వేసుకొని వెళ్ళేవాళ్ళు కదా. మరి అంత భద్రత అవసరమా? ప్రధానమంత్రి గారు మన దేశ సంపద, ముఖ్యమంత్రుల రాష్ట్రాల సంపద అనుకోవాలి. వాళ్ళకి మనం చాలా వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్కి. సో అవసరమే భద్రత, ఎంత మేరకు అవసరము. అదొక ప్రెస్టీజియస్ ఇష్యూస్గా హోదాకి చూయించుకుంటూ అన్ని కార్లు అవసరమా? ఇప్పుడు సడన్గా అంత తగ్గిస్తే భద్రత నిర్వీర్యమైపోయింది కదా. మరి వాళ్ళకి భద్రత ప్రాబ్లం లేదా? ఇప్పుడు అది వాళ్ళే థింక్ చేయాలి. ప్రజలు ఆ వేలో కూడా థింక్ చేస్తారు. ఒక్కసారిగా తగ్గిస్తే భద్రతా సమస్య వస్తుంది కదా అంటే రాదేమో అనుకునే తగ్గిస్తారు కదా. నిజంగా అయితే పణంగా పెట్టి ఎవరు అంత తగ్గించుకోరు కదా. సో అంత ఏం తగ్గించక్కర్లేదు. వాళ్ళ విలువైనవి, వాళ్ళ జీవితాలు దేశానికి, ప్రజలకి. సో అంటే ప్రజలకి ఎగ్జాంపుల్గా ఉండాలి, ఒక రోల్ మోడల్లా ఉండాలని అంత తగ్గించేశారు భద్రత. అలాగే రాష్ట్రాల్లో కూడా బాగా తగ్గించేశారు. సో మంత్రులు అందరూ కూడా అదేవిధంగా తగ్గించేశారు. అంటే వాళ్ళు మనకి ఒక దిక్చూచిలాగా, ఒక రోల్ మోడల్స్లా ఉండాలని. అదే కనుక ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తే ప్రజల మీద ఎంత ఆర్థిక భారం పడదు.
అది ప్రజా సొమ్ముతోనే వాళ్ళంత భద్రతకి, వాళ్ళ యొక్క హోదాలకి ప్రజా సొమ్మునే వినియోగిస్తున్నారు కదా ఇప్పటివరకు. ఇప్పుడు సడన్గా చేంజ్ చేసుకున్నారు. ప్రజలకు రోల్ మోడల్గా ఉండాలి. ప్రజలు కూడా అలాగే వినియోగించుకోవాలి. అన్నెసరీగా వెహికల్స్ యూజ్ చేయొద్దు, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొద్దు. అంటే విదేశీ మార్గద్రవ్యం ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి, మన దగ్గర అంత విదేశీ మార్గద్రవ్యం నిల్వలు లేవు కాబట్టి ఎక్కువగా ఆయిల్కే మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ దిశగా మీరు వెళ్ళొద్దు. ఇక్కడ ఇండియాలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి, వెళ్ళాలని కూడా అలా వెళ్ళండి అనేది ఒకటి. అలాగే గోల్డ్ కూడా మనం చాలా వరకు దిగుమతి చేసుకుంటాం. నియర్లీ అది కూడా అంతే 60-70% మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటాం. కోర్స్ మనకి చాలా నిల్వలు ఉన్నాయి, గోల్డ్ నిల్వలు, కానీ వాటి మనం యూజ్ చేసుకోం. అమెరికా అయితే ఎలా అయితే ఆయిల్ నిల్వలన్నిటి అలా పెట్టుకుందో మనం గోల్డ్ నిల్వలను అలా పెట్టుకున్నాం అనమాట. ప్రపంచం మొత్తం మీద ఎప్పటి వరకు అంట 2 లక్షల టన్నులు గోల్డ్ని వెలికి తీస్తే అందులో 36,000 నియర్లీ 37 వరకు 37,000 టన్స్ ఇండియానే దిగుమతి చేసుకుందంట. అంటే కోర్స్ మనం సాంప్రదాయపరంగా కానీ భారతీయులు బంగారాన్ని విరివిగా వినియోగిస్తారు, అది హోదా చిహ్నంగా చూపించుకుంటారు, అది మన సాంప్రదాయం కాబట్టి అది విరివిగా భారతదేశంలో వినియోగిస్తాం కాబట్టి 25% వరల్డ్లోనే భారతదేశమే దిగుమతి చేసుకుందంట. అలాగే మనకు కూడా చాలా నిల్వలు ఉన్నాయి. మరి ఈ బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంటే మరి ఎక్కువ విదేశీ మార్గద్రవ్యం కూడా మనం పే చేయాల్సి ఉంటుంది కదా. అంత నిల్వలు ప్రభుత్వం దగ్గర లేవు. ఆయిల్కి పే చేయాలి, ప్లస్ దీనికి పే చేయాలి. అందుకని ఆయిల్ని తక్కువగా యూజ్ చేసుకోండి అన్నారు. ఆయిల్ అంటే డీజిల్ అంటే పెట్రోల్, చమురు ఓకే, క్రూడ్ ఆయిల్స్ అనమాట. సో అండ్ ఆల్సో గోల్డ్. అంటే థర్డ్ వన్ వచ్చేసి మనం యూజ్ చేసుకునే ఫుడ్కి యూజ్ చేసుకునే ఆయిల్ అనమాట. సో ఈ ఆయిల్ కూడా కొంచెం తక్కువగా యూజ్ చేసుకుని అన్నారు. ప్రధానమంత్రి గారు చెప్పినా చెప్పకపోయినా ఆయిల్ అందరూ తక్కువగానే యూజ్ చేసుకుంటున్నారు అనుకోవాలి. ఎందుకంటే హెల్త్ కాన్షియస్లో కొంచెం తక్కువగా యూజ్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది. బట్ అదే సందర్భంలో అవుట్ సైడ్ ఫుడ్ కూడా పెరిగిపోయింది. బయట ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్, దానికి విరివిగా ఆయిల్ యూజ్ చేస్తారు. సో మనం ఆయిల్ అంతా కూడా అది కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎక్కువగా. సో దానికి కూడా విదేశీ మార్గ నిల్వలు, విదేశీ మార్గ ద్రవ్యం అనేది అంటే ఫారిన్ కరెన్సీ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూడిటికి ఎక్కువ ఫారిన్ కరెన్సీ అనేది మనం స్పెండ్ చేయాలి కాబట్టి ఈ మూడిట్లో మనం కొంచెం పొదుపును పాటించాలి అన్నట్టు చెప్పారు. రాబోయే 5-6 నెలల్లో తీవ్రమైన ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, ద్రవ్యోల్బణం బాగా పెరగవచ్చు. అంటే వస్తువుల రేట్లు, ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువుల రేట్లు బాగా పెరగవచ్చు. అలాగే మనం ఫెర్టిలైజర్స్ ఇది కూడా క్రూడ్ ఆయిల్లో ఉండేటువంటి తక్కువ లెవెల్ ఆయిల్స్ ఏముంటాయో వాటిని యూజ్ చేసి ఈ ఫెర్టిలైజర్స్ తయారు చేస్తారు, రసాయన ఎరువులు. ఇవి ఉంటేనే కానీ మనం చేసి ఇప్పుడు ఈ వ్యవసాయానికి, కార్పొరేట్ వ్యవసాయానికి ఈ రసాయన ఎరువులే యూజ్ చేయాల్సి వస్తుంది. సో వాటి రేట్లు కూడా పెరిగిపోతాయి. దాని ద్వారా ఆహార పదార్థాల రేట్లు కూడా పెరిగిపోతాయి. సో అందువల్ల దాని రసాయన ఎరువులు కూడా మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటాం గల్ఫ్ కంట్రీస్ నుంచి. సో దానికి కూడా మనం ఆ నిల్వలో ఫారిన్ కరెన్సీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని అది కూడా తగ్గించుకోవాలి. అంటే ఆహార పదార్థాల వినియోగం కూడా కొంచెం కొంచెం తగ్గించుకోవాలి. అంటే అన్నెసరీ ఫుడ్ బయట కొనుక్కొని ఓవర్గా తినకుండా ఎంత అవసరమైతే అంతే ఇది డైట్లో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది దీని ద్వారా. అంటే కొంచెం పొదుపు, ఎక్కువగా ఆయిల్ కోసము, ఈ క్రూడ్ ఆయిల్ కోసం కానివ్వండి, ఈ గోల్డ్ కొనడానికి కానివ్వండి, అలాగే వినియోగించే ఫుడ్ కోసం వినియోగించే ఈ ఆయిల్ కానివ్వండి తక్కువగా యూజ్ చేసుకొని పొదుపు పాటించండి అని సూచించారు. అలాగే అన్నెసరీగా టూర్స్ అది వెళ్ళి వెహికల్స్లో క్రూడ్ ఆయిల్ అంతా ఎక్కువ యూజ్ చేసుకోవద్దు, మన దగ్గర తక్కువ నిల్వలు ఉన్నాయని చెప్పారు. దీని దిశగా ఆన్లైన్ వర్క్స్ చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్రెడీ చేస్తున్నారు చాలామంది సాఫ్ట్వేర్ సైడ్. గవర్నమెంట్ సెక్టార్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి అవకాశం ఇస్తున్నారు గవర్నమెంట్స్ కూడా. ఢిల్లీ గవర్నమెంట్ ఆల్రెడీ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసింది. ఏపీ గవర్నమెంట్ కూడా అలాగే ఇస్తుంది. ఎవరి అవసరమైతే డైరెక్ట్గా ఆఫీస్లో అవసరం లేదో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, ఇంటి దగ్గర నుంచి వాళ్ళు పని చేయొచ్చు అనేసి అనౌన్స్ చేశారు. ఇలా ఎవరికి వారు ఎక్కువగా వాహనాలు వినియోగించకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సాధారణ ప్రజలు కూడా తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వం సూచించిందనమాట. సో కరోనా టైంలో అలాగే ఆర్థిక సంక్షోభం పెరగటము ప్లస్ బయటకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఎవరు యూజ్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు బయటకు వెళ్ళే అవకాశం ఉంది, బట్ ఎవరికి వారు స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలన్నమాట ఇవి. మరీ అయితే జెంట్స్ చిన్న దానికి షేవింగ్ షాప్కి, చిన్న మెడికల్ షాప్ దగ్గరికి, కూరగాయలకు కూడా ఒక 2 పర్లాంగులు ఉన్నా కానీ వాళ్ళు వెహికల్ మీద వెళ్ళాలి. కాలి నడకన వెళ్ళటం అనేది చాలామంది మర్చిపోయారనమాట. సో అలా వెళ్ళకుండా కొంచెం
మినిమం డిస్టెన్స్ ఉన్న వాటికి నడిచి వెళ్ళి తెచ్చుకుంటే ఆ వెహికల్స్ని అంతా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రజా రవాణాని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించుకోవాలి ప్రజలు ఎక్కువగా అనేసి కూడా అనౌన్స్ చేస్తుంది. ఇది మంచి పరిణామం. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించుకోవాలంటే కరెక్ట్గా టైంకి ఆ వెహికల్స్ అరేంజ్ చేయగలటం ప్రభుత్వ విధి అన్నమాట. బస్సెస్ కానీ ఇప్పటికే ఫ్రీ బస్సెస్ అని పెట్టారు. తెలంగాణలో పెట్టారు, ఆంధ్రాలో పెట్టారు, ఫస్ట్ కర్ణాటకలో పెట్టారు, ఇప్పుడు తమిళనాడులో కూడా స్టార్ట్ చేశారు. సో ఎస్పెషల్లీ ఇలాంటి ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఇవి కనుక ఫ్రీక్వెంట్గా టైంకి వస్తూ కనుక గవర్నమెంట్ కనుక అరేంజ్ చేయగలిగితే అందరూ డెఫినెట్గా యూజ్ చేస్తారు. బట్ ఈ ఫ్రీ బస్సెస్ పేరుతో 4 బస్సెస్ రావాల్సిన టైంకి 1 బస్సే రావడము, దానికోసం వెయిట్ చేసి అలాగే దాంట్లో ఎక్కేసి వెళ్ళటము. అంటే పేరుకి ఫ్రీ బస్సు కానీ వచ్చేది మటుకి ఏ 5 బస్సెస్ వచ్చే టైంలో ఒక్క బస్సు వస్తుందన్నమాట. అట్లా చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఎవరి వెహికల్స్ వాళ్ళు తక్కువ యూజ్ చేసుకుంటారు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత సో కనీసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నా కరెక్ట్గా అవైలబుల్గా ఉంచగలిగితే గవర్నమెంట్స్ ఈజీగా వెళ్తారు, అందరూ అదే యూజ్ చేస్తారు. అలాగే లోకల్ ట్రైన్స్ వాళ్ళు సిటీస్లో వాళ్ళు అవి కూడా కరెక్ట్ టైంకి ఇంకొంచెం ఎక్కువ ట్రిప్స్ కనుక వేస్తే కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు. ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలి, కొన్ని ఫెసిలిటీస్ అనేవి మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రభుత్వం తరపు నుండి. అప్పుడు అందరూ అదే పొల్యూషన్ ఉండదు, శ్రమ ఉండదు, అలర్ట్నెస్ ఏమక్కాలి, దాని హ్యాపీగా కూర్చుంటే వాళ్ళే తీసుకెళ్తారంట. ఇలాంటివన్నీ కొంచెం అలవాటైతే దానిలో ఉండే ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది అనమాట. సో అందరితో కలిసి కొంచెం మింగిల్ అవుతూ వెళ్ళొచ్చు అనమాట. దానికి కూడా అలవాటు పడాలి, మానవ సంబంధాలు కూడా మెరుగుపడతాయి అన్నమాట. సో ఈ దిశగా కూడా కొంచెం మనం ఆలోచించి ప్రభుత్వ నిర్ణయాన్ని కనుక గౌరవించి ముందుకెళ్తే డెఫినెట్గా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా చాలా వరకు మనం ఈ క్రూడ్ ఆయిల్ అనేది వినియోగించడానికి తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అందరికీ ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారు అంటేనే కొంచెం డిఫరెంట్గా చూసే రోజులు వచ్చేసినాయి ఆల్మోస్ట్ అన్ని చోట్ల. ఎవరైనా ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారంటే ఎవరికి వాళ్ళు ఓన్ వెహికల్లో కంఫర్ట్ చూసుకుంటూ వెళ్ళటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి అని అనౌన్స్ చేశారు కాబట్టి తప్పదు, వెళ్ళాలి. తప్పదు ఇన్ ద సెన్స్ మా డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మా ఇష్టం, మేము కొనుక్కొని ఆయిల్ వెళ్తామంటే కుదరదు. ఎందుకంటే మీరు యూజ్ చేసే డబ్బులు మీవి కాదు, అది జాతి సంపద. ఎందుకంటే ప్రభుత్వము వీటన్నిటిని దిగుమతి చేసుకోవడం కోసం ప్రజల సొమ్ముని అంటే దేశం సొమ్ముని విదేశీ మారద్రవ్యంగా వాళ్ళకి ఇస్తుందన్నమాట. ఇచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆయా వస్తువులు. సో అంటే పరోక్షంగా ప్రభుత్వము ప్రజల సంపదని వినియోగించి వీళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తుంది. ఆయిల్ కొనుక్కోవడానికి కానివ్వండి, గోల్డ్ కొనుక్కోవడానికి కానివ్వండి, ఇవన్నీ అనమాట. సో ఫైనల్గా మన దగ్గర ఉండే మన సొమ్ము కూడా అది జాతి సంపద కిందకే వస్తుంది. జాతి సంపదని విరివిగా ఖర్చు పెట్టే రైట్ ఎవరికి ఉండదు. రైట్ అంటే లేదు మా ఇష్టం కొనుక్కుంటాడు, ఎవడేం చేయలేడు. బట్ ఒక బాధ్యత, ఒక జవాబుదారీతనం అనేది, అకౌంటబిలిటీ అనేది ప్రతి వ్యక్తి మీద ఉండాల్సిన తరుణం అనమాట ఇది. సో ఆ దిశగా ఆలోచించి ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని ప్రజలు నమ్ముతారు, స్వీకరిస్తారు అనే భావన కూడా అందరిలో ఉంటుందన్నమాట. ఒక గౌరవ సూచకంగా ఓకే దేశ ప్రధానిగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా అలా అనౌన్స్ చేసినప్పుడు దాన్ని అందరూ స్వీకరించాలి. అలాగే ఆన్లైన్ క్లాసెస్, బస్సెస్ ఎక్కువ యూజ్ చేసి అందరినీ తీసుకొచ్చి ఆయిల్ ఇంకా రేట్లు పెరిగిపోయి దీనివల్ల ఇబ్బంది పడకుండా కొన్ని రోజులు ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి అన్నట్టు కూడా అనౌన్స్ చేశారు. సో అన్ని రకాలుగా వెహికల్స్ని ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండటం, దానివల్ల పొల్యూషన్ కూడా కొంచెం తగ్గొచ్చు. కరోనా టైంలో పొల్యూషన్ లేకపోవడం వల్ల మనకి ఓజోన్ లేయర్ కొన్న హోల్స్ కూడా కొంచెం క్లోజ్ అయిపోయాయి. సో ఇప్పుడు కూడా అలాంటి మంచి పరిణామం జరిగే అవకాశం ఉంది. ఇలా ఎవరికి వాళ్ళు తాము వినియోగించే వెహికల్స్ని కొంచెం తగ్గించుకొని ఆయిల్ని కొంచెం కనుక సేవ్ చేయగలిగితే మన దగ్గర ఉన్న ఈ ఫారిన్ ఫండ్స్ ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటాము. వాటిని అవసరమైనప్పుడు దేనికి నిజంగా అవసరమో వాటి కోసం వినియోగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ దిశగా అందరూ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చిన మాటకు కూడా కట్టుబడి అందరూ దాన్ని మన మంచి కోసమే అని స్వీకరిస్తే కనుక ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.